నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. ఎమ్మెల్యే పరిశీలన గతంలా కాకూడదు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు పార్వతీపురంలోని ఆక్రమణలకు గురైన చెరువుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం, ఆ మాట ప్రకారం శనివారం దేవుడి బందాలో ఆక్రమణలు పరిశీలించడం పట్ల మా ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే గతంలో బిల్లబందును కూడా అలాగే పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టేశారు. ఈ పరిశీలన కూడా అలా కాకూడదని మా సమితి తరఫున కోరుతున్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పర్యటన వీడియోలు గ్రూపులో చూశాక అప్పట్లో పార్వతీపురంలో సబ్ కలెక్టర్గా పనిచేసిన శ్వేత మహంతి గారు 2 పట్టాలు ఇచ్చారంటూ ఓ వ్యక్తి నాయకులు ఎమ్మెల్యే గారికి చెప్పడం చూశాను. అక్కడ ఎమ్మెల్యే గారి తప్పు త్రోవ పట్టించే విధంగా నాకు అనిపించింది. ఎందుకంటే సబ్ కలెక్టర్కి పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా అప్పటి ఎంఆర్ఓ సంతకాలను ఫోర్జరీ చేసి కొంతమంది నాయకులు పట్టాలు అమ్ముకున్నట్టు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పట్టాలు కూడా అసలువా, నకిలీవా, ఎవరు అమ్మారు, ఎంతకు అన్నారు అనేది ఆక్రమణదారుల నుండి తెలుసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నాము. నిజానిజాలు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పార్వతీపురంలోని చెరువుల్లో కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు వైసీపీ వారైనా, టీడీపీ, జనసేన, బీజేపీ వారైనా తమ తారతమ భేదాలు లేకుండా చెరువుల్లో కబ్జాలను తొలగించాలని ఎమ్మెల్యే గారిని మా సమితి తరఫున కోరుతున్నాము. గతంలో బిల్లబంద పర్యటనల కాకుండా ఈసారి చెరువులన్నిటిలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని మేము కోరుతున్నాము. ఇట్లు మరిషర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.